నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, మీకు వంట చేయడం వస్తే మీరు పస్తెందుకుంటారు? ఇంట గెలిసి రచ్చ గెలవాలి. ముందు నీ సంగతిని చూసుకొని పక్కనోడికి సాయం చేస్తావు. మరి ఈ టాపిక్ ఏనండి, ఎక్కడ స్క్రోల్ చేయకుండా చూడండి, దయచేసి లైక్ చేయండి. మోదీకి ఈవీఎం ట్యాంపరింగ్ తెలిస్తే ఎందుకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు? కేవలం 240 దగ్గరే ఎందుకు ఆగిపోయాడు? చంద్రబాబు నితీష్ సపోర్టుతో అతి కష్టం మీద తన క్యాబినెట్ ని మూడోసారి నిర్వహించడానికి ఎందుకు పూనుకున్నాడు? మరి ట్యాంపరింగ్ తెలిసిన వాడు ట్యాంపరింగ్ చేసుకోవాలి కదా, ఎందుకు తక్కువ సీట్లు వచ్చినాయి? ఓకే, ట్యాంపరింగ్ చేయడం రాదు మోడీకి అనేది ఇక్కడ తేలిపోతుంది. మరి వైసీపీ శ్రేణులు ఎందుకు మాట్లాడుతున్నారు? ట్యాంపరింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు. ట్యాంపరింగ్ చేస్తే ఒక్క జనసేన టీడీపీని ఎందుకు గెలిపిస్తారు? ట్యాంపరింగ్ చేస్తే అవినీతి రహిత ప్రభుత్వం కావాలంటున్నాడు మోదీ గారు. అలాంటి అవినీతులు ఎందుకు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి 2014లో ఎన్ని సీట్లు వచ్చాయి? కేవలం 67 సీట్లు వచ్చింది. మరి ఆ టైంలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 40% వచ్చింది. మరి టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? పక్కన పెట్టండి. టీడీపీకి పర్సెంటేజ్ ఎంత? కేవలం 45. మరి అదే టైంలో జనసేన విడిగా పోటీ చేసింది. ఎన్ని సీట్లు పోటీ చేసింది? పక్కన పెట్టేద్దాం. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? కేవలం 6% వచ్చింది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. 2019 ఎలక్షన్ లో మరి జనసేన టీడీపీ పక్కన పెట్టేసి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? అప్పుడు నువ్వు ట్యాంపరింగ్ చేశావా? అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? 151 సీట్ వచ్చింది. ఎన్ని సీట్లు? 151 సీట్లు. మరి టీడీపీ ఎక్కడ పతనం అయిపోయింది? కేవలం 23 సీట్లు. కేవలం అంటే కేవలం 23 సీట్లు. మరి 2014లో వైసీపీకి 67 సీట్లు వచ్చినాయి. 175లో టీడీపీకి 120 సీట్లు దాకా వచ్చినాయి. 2014లో 120 సీట్లు ఏమయ్యాయి? ఎందుకు మాయమైపోయాయి? 2019లో కేవలం అంటే కేవలం 23కి నిలబడ్డారు. అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కనీసం అంటే కనీసం కూడా 3 సార్లు గెలిచిన సీఎంని చంద్రబాబు నాయుడికి కనీసం అంటే కనీసం కూడా మర్యాద ఇవ్వలేదు. పోలవరం పూర్తి చేయకపోవడానికి మీరే కారణం అన్నాడు. అమరావతి ముంపు గ్రామం
అక్కడ రాజధాని పెట్టడం వేస్ట్ అన్నాడు. రాజధాని పెట్టడం వేస్ట్ అయినప్పుడు నువ్వెలాగయ్యా ఆ రోజున 2014 ఎలా ఒప్పుకున్నావు? అమరావతి అయితే మాకు దగ్గరగా ఉంటుంది, కర్నూలుకి అటు వైజాగ్ కి దగ్గరగా ఉంటది. ఏరు దాటినాక తప్పతగలేసే రకంగా తయారై నువ్వు చెప్పేది నువ్వు చేసేది అంతా మాయా మోసం. ప్రజలు నీకు ఎలా ఒప్పుకుంటారు? నువ్వు కేవలం నీ పథకాలు పెట్టావు. ఎవరైతే నీ కాళ్ళు పట్టుకుంటే వాడికి నీ పక్కనకు రానిచ్చావు, నీ కాళ్ళు పట్టుకోకపోతే వాడిని తొక్కేశావు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రజలు క్షుణ్ణముగా సూక్ష్మమైన విషయాన్ని పట్టుకున్నారు. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. మూడు రాజధానులు అని చెప్పి రాజధానిని పట్టుకెళ్ళిపోవడానికి చేశావు. దొంగలు పడితే నగలు పోతాయి, దొంగలు పడితే ఆస్తులు పోతాయి, దొంగలు పడితే డబ్బు పోతుంది. కానీ ఇక్కడ పట్టపగలు దొంగ కంటా హీనంగా ప్రాణాలు లాగేసుకోవాలని చూశావు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రతి ఒక్కరూ నేనే రాజుని అన్నట్టుగా నువ్వు వేసుకునే డ్రెస్ ఏమో పిచ్చోడు డ్రెస్సు, కానీ నీ లోన ఉండేవాడు డిక్టేటర్, మరో హిట్లర్. నేను చెప్పిందే శాసనం. అక్కడ బాహుబలిలో ఆ రమ్యకృష్ణ ఒక ప్రముఖ పాత్ర వహించింది. ఆ పాత్రలో శివగామిని చెప్పిందే శాసనం, నేను చెప్పిందే శాసనం అని శాసనం వేసింది. ఇది రాచరికాలు పోయినాయి. రాజులు సొమ్ము రాళ్ల పాలన్నారు, ప్రజల ప్రాణాలు మీ పాలా? రాజకీయ నాయకుల పాలా? రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ పరిస్థితులను పక్కన పెట్టేసి ట్యాపింగ్ 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 నువ్వు చేయొచ్చుగా. నీకు చేతకాల అధికారంలో నువ్వు, అధికారంలో ఏపీలో ఉన్నది నువ్వు. అధికారంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ ట్యాపింగ్ చేస్తాడు? ఎలా చేస్తాడు? మోడీతో కలిస్తే మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ట్యాపింగ్ చేసుకుంటే ముగ్గురు గెలవాలి. అంటే పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచాడని ట్యాపింగ్ అయిపోయిందా? టీడీపీకి 135 సీట్లు వచ్చినాయని అయిపోయిందా? నువ్వు ఒక్క ఛాన్స్ అని అనుకొని 150 కొట్టావు. ఆయన ఇదే లాస్ట్ ఛాన్స్ అని 135 కొట్టాడు. స్వయంగా 132 కొట్టాడు, 35 కొట్టాడు, క్షమించాలి. ఇది పక్కన పెట్టేసి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలతో ఇప్పటికి కూడా నువ్వు ఆడుకోవడం మానలేదు. 111లో 5 జారిపోయింది, 11 వచ్చినాయి. ఈ 11 వచ్చినాయి అని సంతోషించక నీ పథకాలు ఇచ్చింది 11 2 ఒకటే. నువ్వే అభివృద్ధి చేసి ఉంటే అందంగా 5 జారిపోయేది కాదు, మధ్యలో నిండి అభివృద్ధి చెందితే 5 జారేది కాదు. ఉద్యోగాలు ఇవ్వలేదు నువ్వు. పిల్లలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. మీ నాన్న ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదవండి అని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో 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 ప్రావిజన్లు పెట్టారు. మీ నాన్నవారు ఆనాటికి ముసలా వ్యక్తి
పేదవాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డు వాళ్ళు వీళ్ళందరికీ ఇబ్బంది పడుతున్నారని 200 రూపాయలు పెట్టారు పెన్షన్ గా. మీరు ఆ 200ని ఆనందించనివ్వకంట మీరు 3000 ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ఖజానాని ఖాళీ చేశారు. ఇది చేతకాక, ఫండింగ్ పెంచడం చేతకాక అప్పులు పాలయ్యారు. అప్పులు తెచ్చి చేశారు. మద్యము తాగే వాళ్ళని మద్యము పనికిరాని బ్రాండ్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఉద్యోగాలు ఇవ్వటానికి వాళ్ళకి ఇవ్వకుండా మందు అమ్మటానికి డిగ్రీలు చదువుకొని ఎంఏలు, ఎంకామ్లు, బీకామ్లు, బిఏలు చదివిన వాళ్ళని మందు అమ్మటానికి పెట్టావు. చెత్త లారీలు తోలటానికి పెట్టావు కొంతమందిని. కొంతమందికి అంగన్వాడీ కార్యకర్తలుగా మార్చేశావు. ఏదో కొంతమందిని నీ యొక్క ప్రచారానికి వాలంటీర్గా పెట్టావు. 5,000 జీతం మురిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఏదో వేణీళ్ళకి చల్లనీళ్లు లాగా 5,000 జీతానికే చేరారు. నీ తేనె పూసిన కత్తి తీయగా మాటలు చెప్తుంటే ఆంధ్ర ప్రజలతో పాటు యువతరం కూడా నీ వెనక పడింది. నువ్వేదో ప్రణాళికలు తెలిసిన పెద్ద మనిషివి, ఫారిన్ కంట్రీలో చదువుకున్నావు, నువ్వేదో పెద్దవాడివని గౌరవస్తుడు అయిన కుటుంబంలో పుట్టావేమో. రాజశేఖర్ రెడ్డికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ లో నువ్వు కూడా చేస్తావనుకొని నీకు అప్పు చెప్పారు. ప్రతి పాదయాత్రలో ప్రతి అవ్వకు నోటికి లిప్ కిసులు పెట్టావు. ప్రతి ఒక్కరు నేనున్నా నేనున్నా నేనున్నా. తర్వాత ఏం చెప్పావు? నేను విన్నా, నేను ఉన్నా, నేనే ఉన్నా అని ఎన్ని రకాల అబద్ధాలు చెప్పావయ్యా. మరి ఇన్ని రకాలు ఇంతమంది 5 కోట్ల మంది ప్రజల యొక్క ఉసురు నీకు తగలదా? సొంత చెల్లినే బద్నాం చేయించావు. ఆమె పని ఆమె చూసుకుంటుంటే ఆమెను నోటికొచ్చినట్టు మాట్లాడించావు. అది ఇది అని సొంత చెల్లిని నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేని వాడివి, నువ్వు ప్రజల్ని ఏం కాపాడుతావు అని ప్రజలు నీకు పట్టాన్నింది నీ గద్దెను దింపారు. అంతేకాని ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే నువ్వు చేసుకోవచ్చు కదా అధికారంలో ఉన్నవాడివి. నీకు తెలీదా? ఎందుకు చేత కాదు? చేత కాకపోతే మోడీ నీకు బాగా ఫేవర్ కదా, మోడీతో వెళ్ళి మాట్లాడి చేయించుకోవచ్చు కదా అప్పుడే. అది చేత కాల. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం ఉందేమో తెలియదు కానీ అవకాశం ఉంటే మోదీ పిచ్చివాడు కాదు, పిరికివాడు కాదు, అమాయకుడు కాదు, అజ్ఞాని కాదు, అవగాహన లేని వ్యక్తి కాదు. 240 సీట్లకి పరిమితమయ్యి టీడీపీని పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడిని 2019లో పక్కకు తోసేస్తే వదిలేసిన చంద్రబాబు నాయుడిని మళ్ళా బురద గుంటల్లో నేను చెయ్యి పెట్టి లాగి తీసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నితీష్ కాంగ్రెస్ ఇటు ఇటు కప్పగింతులుగా నితీష్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఎందుకు చేస్తున్నారు? సరే, ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు మిత్రులారా, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే ఆంధ్ర భవిష్యత్తు మార్చడం కోసం మీ జీవితాలను మీరు సవ్యంగా మార్చుకున్నారా? న్యాయానికి ధర్మానికి ఓటు వేశారా అనేది మీరే తెలియజేయండి. మీ రన్నింగ్ కామెంటరీలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.